రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తేదీన ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో జరపనున్న అధికార పర్యటనను జయప్రదం చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కుత్వాల శ్రీనివాసరావు కోరారు. పాల్వంచ అయ్యప్ప నగర్లోని పొంగులేటి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ చివరి విడతను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొననున్నారన్నారు. భద్రాద్రి జిల్లా పూసుగూడెం, ఖమ్మం జిల్లా వైరాలో జరిగే కార్యక్రమాలలో భారీగా ప్రజలు హాజరై ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని కొత్వాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, కనగల నారాయణరావు, బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు రేపు 15వ తారీఖున మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మం భద్రాద్రి 2 జిల్లాల పర్యటన సందర్భంగా వారికి జిల్లాలోని అలాగే రైతాంగం, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా మనం సభను జయప్రదం చేయాలనే దాని మీద డిస్కషన్లో ఇవాళ చర్చించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు వైరా ఒకటే కార్యక్రమం, వైరా మీటింగ్లో అక్కడ కూడా సీతారాం ప్రాజెక్టుకి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని కూడా వైరా సభలో అనౌన్స్ చేసి ఆచరణలో పెట్టడానికి యాక్చువల్గా కార్యక్రమం చేశారు. రీసెంట్గా రాత్రే మనకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు పూసుగూడెంలో కూడా మొన్న 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాస గారు, తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు మరి ఎక్కడికి పోవాలనే దానికి ఇంకా మనకి సాయంత్రం వరకు ఒక దిశానిర్దేశం కావచ్చు. మోస్ట్లీ మనం పూసుగూడెం పోవాల్సి ఉంటుంది. పూసుగూడెం పోవాలంటే ఏ విధంగా మన కార్యకర్తలు తగ్గించాలనే దాని మీద అక్కడ ఇన్ఛార్జు జారే ఆదినారాయణ ఎమ్మెల్యే గారికి ఇప్పుడే చేశాను. ఆయన ఫోన్ కట్ చేయడం జరిగింది, అంటే ఏదో బిజీ ఉంది. ఆయన మళ్ళీ నాతో మాట్లాడతాడు. మనకి సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ప్రకారం మనం ఏ విధంగా పోవడం, లేకపోతే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే పోవడమా అనేది మనం ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారెంటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా ఇటీవలనే 5 గ్యారెంటీలు కూడా నెరవేర్చడం జరిగింది. అందులోనే ఒకే దఫా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం శ్రీకారం చుట్టి 1 లక్ష రూపాయల లోపల ఉన్న వారిని డివైడ్ చేసి ఆల్రెడీ వారికి కేటాయించి రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 2వ దఫా 1.5 లక్షల రూపాయలకు వాళ్ళకు రుణమాఫీ చేసి మళ్ళీ తిరిగి రుణాలు చెల్లించే ప్రక్రియ చేస్తున్నాను ప్రస్తుతం. రేపు 15వ తారీఖున మన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో 2 లక్షల రుణమాఫీని ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. వెంబటే ఆ 2 లక్షలు అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రుణమాఫీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలోని రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి పట్ల మంచి ఆనందం వెలిపిస్తున్నారు. మనం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఎప్పుడు కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి
ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు పబ్లిక్లో ఎప్పుడు కూడా ప్రజల్లో వివరిస్తూ ఉండాలి. కాంగ్రెస్ ఇది అందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే పార్టీ. ఈ పార్టీని పట్ల దేశం యావత్తు కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా పరిణితి చెందిన వ్యక్తిగా రోజు రోజుకు ప్రధానమంత్రి కాగలిగే స్థాయికి ఎదుగుతున్నారు. వారికి మనం నిత్యం కూడా అండగా ఉంటూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎవరినైతే మనం ఇచ్చేస్తున్నామో, మద్దతు తెలియజేస్తున్నామో వారి ఎదుర్కొకు మనందరం కృషి చేయాలని కోరుతూ రేపు కార్యక్రమాన్ని మేము సాయంత్రం కూడా మేము మొత్తం డిస్కస్ చేసి కార్యకర్తలందరూ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా మెసేజ్ పాస్ చేసేసి అందరం కలిసిపోయేటట్లు ఒక ప్రణాళిక తయారు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.